ఎలక్షన్ అథారిటీ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అథారిటీ గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఎంపీటీసీ జెడ్పీటీసీ డ్రాఫ్ట్ పోలింగ్ స్టేషన్స్పై ఆల్ పార్టీస్ మండల్ లెవెల్ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. మనకు ఇంతకుముందు ఉమ్మడి ఎల్దుర్తి మండలంగా ఉన్నప్పుడు ఇక్కడ కేవలం 4 ఎంపీటీసీలు మాత్రమే వచ్చాయి. ఇప్పుడు చేగుంట నుంచి వచ్చినటువంటి 4 గ్రామ పంచాయతీలు కలిపి ఒక ఎంపీటీసీగా మరియు మాసాయిపేట గ్రామ పంచాయతీ నుండి 1, 2 ఎంపీటీసీలుగా ఏర్పాటు చేయడం జరిగినది. మొత్తం మాసాయిపేట కొత్త మండలంలో 5 ఎంపీటీసీలుగా ధృవీకరించడం జరిగింది గౌరవ జిల్లా కలెక్టర్ గారు. దానికి అనుగుణంగా ఈరోజు ఎంపీటీసీ డ్రాఫ్ట్ పోలింగ్ స్టేషన్స్ యొక్క వివరములు ఇక్కడ వచ్చినటువంటి ప్రజాప్రతినిధులకు, ఆల్ పార్టీస్ ప్రెసిడెంట్లకు మరియు వారి కార్యకర్తలకు ఈ విషయం ద్వారా ఈ సమావేశం ద్వారా వాళ్ళకు తెలియపరిచి వారికి వివరించడం జరిగింది. ఇంతకుముందు ఉన్నటువంటి ఉమ్మడి వెల్దుర్తిలో ఉన్నటువంటి ఎంపీటీసీలలో ఒకటి ఎక్కువగా పెరగడం జరిగినది. మాసాయిపేట మండల కేంద్రంలో ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు అన్ని రాజకీయ పార్టీల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యంగా జరగబోయే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ గురించి చేసినటువంటి డ్రాఫ్ట్ వివరించడమైంది. ఇంతకుముందు మనం ఉమ్మడి వెల్దుర్తి మండలంలో ఉన్నాము. అప్పుడు మనం మండలంగా విభజించినప్పుడు మనకు 4 ఎంపీటీసీ మాత్రమే ఉండేవి. పోతనపల్లి, కుప్లపల్లి, రామ అచ్చంపేట మరియు మాసాయిపేటనే ఉండే. ఇప్పుడు కొత్తగా మాసాయిపేట 1 మరియు మాసాయిపేట 2 ఎంపీటీసీలు అయి మొత్తము మన మండల కేంద్రానికి 5 ఎంపీటీసీలు విభజించడమైంది. దీంతోపాటు జెడ్పీటీసీ దీని ప్రకారం ఈరోజు ఇంతవరకు ఉన్నటువంటి పోలింగ్ ఉద్యోగాలన్నీ గౌరవ ఎంపీటీ గారి ఆధ్వర్యంలో మాకు వివరించడం జరిగింది. ఈ యొక్క విషయాన్ని తెలపడానికి అఖిలపక్షం అన్ని పార్టీల మీటింగ్ చేయడం దానికి మేమందరం హాజరై వారు చెప్పిందని కమిషన్ ఆదేశాల అనుగుణంగా ఇన్ఛార్జ్ ఎంపీఓ గారి ఆధ్వర్యంలో మాసాయిపేట నూతన మండలంలో సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎందుకంటే నూతన మండలం కాబట్టి ఇంతకుముందు మనం విద్యుత్తులు పెట్టింది, ఇప్పుడు మనకు నూతన మండలం అయింది కాబట్టి మన మండలానికి 5 ఎంపీటీసీలు కేటాయించారు, 1 ఎంపీటీసీలు కేటాయించినారు. చేగుంట మండలం నుంచి ఒకటి వచ్చింది, పాతవి మనకు 4 ఉన్నాయి, కలుపుకుంటే 5 అయింది. 5 ఎంపీటీసీ పరిధిలో ఏ గ్రామంలో ఏ పోలింగ్ స్టేషన్ ఎక్కడ ఉంది, ఏ గ్రామంలో ఏ పోలింగ్ స్టేషన్ ఉంది మన ఇన్ఛార్జ్ ఎంపీఓ గారు అవగాహన కల్పించారు. దానిలో భాగంగా మేము మాసాయిపేట గ్రామంలో అందుబాటులో ఉన్న వాళ్ళందరం కూడా వచ్చి సార్ కూడా ఉన్నాయి, రోడ్పాటు వచ్చి కూడా చెప్పినాం, మంచి విలేజెస్ సార్ కూడా చెప్పినాం. దాని ప్రకారమే సార్ కూడా వాళ్ళకున్న ఆర్డర్స్ ప్రకారం మనకు కూడా చెప్పారు. సార్ మేము కూడా గ్రామం నుంచి ఎప్పుడు ఎలక్షన్ జరిగినా సాధ్యవ జరిగేందుకు మా వంతు అన్ని పార్టీల తరఫు నుంచి కృషి చేస్తామని, సాధ్యవ జరగడానికి మా తోడ్పాటు ఉంటుందని సార్ కూడా మాట్లాడుతుంది. దాని ప్రకారం ఇంతకుముందు ఈ ఆనవాయితీ ప్రకారం మాసాయిపేట గ్రామంలో ఎలక్షన్ జరిగే పెట్టేటువంటి ఇబ్బంది జరగలేదు కాబట్టి దాన్ని అంటే ముందు తీసుకెళ్తామని సార్ కూడా మాట్లాడుతుంది. కాబట్టి నూతనంగా ఏర్పడ్డ మాసాయిపేట మండలానికి కొత్త ఎంపీడీ వాళ్ళు రావడం జరిగింది. రానున్న జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్ల కోసం డ్రాఫ్ట్ను వారు అఖిలపక్షం బయటపెట్టడం జరిగింది. దీనికి గాను మా పార్టీ వంతు అందరం కలిసి పోలింగ్ సజీవంగా జరిగేటట్టు చూస్తామని చెప్పి, సహకరిస్తామని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున తెలియజేస్తాం.